Hello my dear friends and masters, welcome back to our channel 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం రామ్తా విజ్ఞానంలో మరొక రోజు కొంచెం జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. స్వాధ్యాయ యోగాలో ఉన్నాం. దానిలో భాగంగానే మరింత జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. నిర్ణయిస్తున్నది ఎప్పుడు మీరే తప్ప ఆ నిర్ణయాలు దైవానివి ఎప్పుడూ కానే కావు. దైవ దృక్పథంలో అదంతా ఓ ఉనికి మాత్రమే. మీరు ఏనాడు ఊహించలేనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆ దైవపు ప్రేమే మీ ఇష్టమొచ్చినట్లు మీ జీవితాన్ని సృష్టించుకునే అవకాశాన్ని మీకు అందిస్తుంది. దైవం నిరంతరం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ప్రేమించడం తప్ప మరేమీ దైవానికి తెలియదు. మీరు ఎలా ఉన్నా అది ఆయన తత్వమే కనుక దైవత్వం అత్యున్నతంగా స్పష్టమవుతుంది. ఎక్కడో తెలుసా? ఆలోచనలోనే. ప్రజ్ఞా పరాకాష్ఠలో సర్వస్వాన్ని ఇప్పుడున్నట్టు వాటిని ఇక ముందు రాబోయే వాటిని కూడా సృష్టించేది ఆలోచనే అని తెలుస్తుంది. ఆలోచన అన్న పదార్థం నుంచే సర్వము సృష్టించబడుతుంది. ఇప్పుడు ఉన్నట్టున్నవి ఆరంభంలో ఆలోచనగా ఉన్నవే. ఇప్పుడున్నవన్నీ ఆలోచనలో ఇంతకుముందు ఉన్నవే ఆలోచన రూపంలో. ఆ మహాప్రజ్ఞ ఆలోచన అదే దివ్య మానసం. విభిన్న నిర్దిష్ట స్వరూపాలతో విస్తృతంగా వ్యక్తీకరించబడుతున్న సంభవాలన్నిటినీ అలా నిలిపి ఉంచుతున్న మహాశక్తి ఏమిటో తెలుసా? అది ఆలోచనే. ఆలోచన అన్న పేరున్న ఆ విశ్వపు మహాజిగురు ప్రేమ అని పదార్థాలను నిలిపి ఉంచుతున్నది. ఆలోచనే ప్రేమ చేస్తున్న మహత్కార్యం ఇదే. సర్వస్వాన్ని ఆలోచనలోంచి ఆవిర్భవింప జేసింది ఆ దివ్య ప్రేమ. సర్వస్వాన్ని నిలిపి ఉంచుతున్నది ఆ దైవమే. అన్నింటినీ, మీ శరీరాన్ని కూడా ఆ దైవమే నిలబెడుతుంది. మీ శరీరంలోని అన్ని అణువులు, జీవకణాలను మీ స్వరూపంతో చక్కగా నిలబెడుతున్న ఆ మహోన్నతమైన ప్రేమ శక్తి ఆలోచన అదే. దైవం ఆలోచనే లేకపోతే మీ శరీరం ఉండదు, ఏ పదార్థము ఉండదు, ఏదీ ఉండదు. అన్నింటినీ సృష్టించి నిలిపి ఉంచుతున్న జీవమూలం ఆలోచనే. సర్వస్వాన్ని సృష్టించి నిలబెడుతున్న ఆ ఆలోచన అనే దైవాన్ని ఓ భీకర, క్రూర, కఠిన శాసకుడిగా మీరు ఊహిస్తూ ఉన్నారా? అది అలాంటిది కానే కాదు. పూర్ణానందమే ఆ దైవం. మరో విధంగా ఉండడం ఆ దైవానికి తెలియదు. సర్వ జీవరాశుల సామరస్యపు ప్రకంపనల సర్వస్వం మేళవించి ప్రభవించే నాదం, గట్టిగా నవ్వుతున్న ధ్వని అలా వినిపిస్తున్నది.
మీరు జాగ్రత్తగా వింటే దివ్య సంగీతాన్ని కూడా వినవచ్చు, దేవుడి నవ్వును కూడా వినవచ్చు. పరమ సంతోషదాయకంగా అది దేవుడి శోకనాదాన్ని నేను ఎప్పుడూ వినలేదు. ఎంతో విలువైన మీ వ్యక్తిత్వపు ఉనికికి, మీలో పరవళ్ళు తొక్కుతున్న జీవశక్తికి, మిమ్మల్నందరినీ సంఘటితంగా నిలబెట్టి ఉంచుతున్న ఆ అనుబంధానికి మీరు భవిష్యత్తును, మరిన్ని జన్మలను శాశ్వతంగా అందిస్తారనే శాశ్వత జీవనం సర్వస్వాన్ని ప్రేమిస్తున్నది. ఆ ఉనికే ప్రేమతో జీవితాన్ని నడిపిస్తున్నది. ఆ దివ్య శక్తే జీవిత పరమానందం. అదే ఆ దివ్యత్వమే మీ వారసత్వం అనేది మీ పరమ గమ్యం. జీవ సర్వస్వపు ఉనికినే మీరు దేవుడు అంటున్నారు. జీవనాధార ప్రజ్ఞ అయిన దైవం అనే ఆ మాటకు బదులుగా మరెన్నో మాటలను కూడా ఉపయోగిస్తున్నారు. మరి ఆయన అన్ని పిత, తండ్రి అని ఎవరు ఎందుకు అంటూ ఉంటారో చెబుతారా? ఆ మాటల వల్ల ఆ దేవుడు అనేవాడు మనకంటే అన్యంగా ఎక్కడో ఉన్నాడంటూ ఓ పురుషుడిగా ఉన్నట్లు అర్థం వస్తుంది కదా. దేవుడు ఓ పురుషుడు అనేక మాట స్త్రీలను ఇబ్బంది పెట్టొచ్చు కదా. దైవాన్ని గురించి అందరికీ అర్థమయ్యేలా వర్ణించి చెప్పాలంటే ఆ దైవాన్ని సూచించే అలాంటి మాటలను అన్నింటినీ వాడక తప్పదు. ఎవరికి ఏ మాట నచ్చితే ఆ మాటతోనే ఆ దైవాన్ని వారు గ్రహించగలుగుతారు. ఆ జీవాధారాన్ని తండ్రి అని వర్ణించి ఓ పురుషుడిగా అర్థం వచ్చేటట్లు మాట్లాడినా ఆ దైవం ఓ పురుషుడు గానే కాడు. లింగ భేదాలు మానవునికి మాత్రమే వర్తిస్తాయి. దైవాన్ని ఓ స్త్రీ అని వర్ణించినా ఈ పేచీ వచ్చి తీరుతుంది. తండ్రి అనే మాట దైవం విషయంలో వాడినప్పుడు స్త్రీ పురుషులిద్దరికీ ఆ మాట వర్తిస్తుంది. ఎందుకంటే దైవమే తల్లి, తండ్రి కూడా కనుక. తన దగ్గరకు నేర్చుకోవడానికి వచ్చిన వారిని రామ్తా మాస్టర్ అని సంబోధించేవాడు. ఎందుకంటే మీ జీవితాలకు మీరే సృష్టికర్తలు కనుక. మీ జీవిత ప్రణాళిక మీ సొంతమే కనుక. మీ జీవితానికి అధినేతలు మీరే కనుక. దేవుడు అనే మాట లింగభేదాలకు అతీతమైన శబ్దం. మహాప్రజ్ఞ అనే ఆ మాటకు అర్థం, ఉనికి అనే మాటను అర్థం చేసుకోలేని వాళ్ళు తండ్రి అనే మాటతో దైవాన్ని అర్థం చేసుకుంటారు. మహాప్రజ్ఞ అనే మాటను అర్థం చేసుకోలేని వాళ్ళ కోసమే తండ్రి అనే మాటను నేను వాడవలసి వస్తుంది. మాస్టర్, దేవుడు ఓ పురుషుడే అని ఎవరైనా అనుకుంటే అది వారికి మాత్రం నిజం. దేవుడిని పురుషుడిగా వర్ణించినందుకు స్త్రీలు ఎవరైనా కోపం వస్తే ఆ స్త్రీలకు సంబంధించినంత వరకు అదే వాళ్ళ నిజం. ఎవరికి ఎలా అర్థం అవుతుందో వాళ్లకు దైవం అదే అర్థంతో అర్థం అవుతాడు. అర్థం అవుతుంది. ఆ అర్థం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. ఎవరి ప్రత్యేక అవగాహనలో వాళ్ళు అర్థాలు ఉంటాయి. దేవుడు అనే మాట ఓ పదం కాదు, మనందరిలోనూ నెలకొని ఉన్న ఓ భావమే. అది దైవాన్ని గురించిన మీ అవగాహన పరిధి ఎంతగా పెరిగితే అంత మహోన్నతంగా
అంతంత మహదానందం మిమ్మల్ని ఆవరిస్తుంది. చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక వృద్ధ స్త్రీతో వెండి చక్రాల బండి మీద నడిచే ఓ బంగారు తల్లి, నువ్వు అడుగుతున్నావు, దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం, కానీ నా భయం అంతా చావు గురించే. చావు అంటే నీకు ఎందుకంత భయం? ఏమో, నేను చెప్పలేను. ఎందుకో తెలియదు. మృత్యు రహస్యం నాకు అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా నాకు దాని అంతు చిక్కడం లేదు. ఓ నరకం ఉందని నువ్వు అనుకుంటున్నావా? అవును, అందుకే నీకు చావు అంటే భయం. చస్తే తప్పకుండా ఆ నరకానికే వెళతామేమో అని నువ్వు అనుకుంటున్నావు. నేను నరకానికి వెళ్ళను అని నేననుకుంటున్నాను. దేవుడు నన్ను నరకానికి పంపుతాడని నేను అనుకోను. నా పాపాలన్నిటినీ క్షమించమని ఆయన్ని పరిపరి విధాలుగా ప్రార్థిస్తాను కదా. నా తల్లి, నీ బిడ్డల మీద నీకు ఉన్న ప్రేమ కంటే తక్కువ ప్రేమ నీ మీద ఆ దేవుడికి ఉందనుకుంటున్నావా? ఏమో, దేవుడికి నేను అంటే అంతగా ఇష్టం లేదేమోనని నాకు అనిపిస్తుంది. ఆయన నన్ను క్షమించడేమో. నా గురించి నాకు తెలుసు కదా. అంత తప్పు నువ్వేం చేశావు? ఎన్నో పాపాలు చేశాను. ఆ పాపాలు నీ జీవితానికి అడ్డుపడుతున్నాయా? లేదు, బ్రతకాలని నేను అనుకుంటున్నాను. చక్కటి జీవితాన్ని గడపాలనేదే నా ఆకాంక్ష. చక్కటి జీవితం అంటే ఆ యముడు చేతిలో పడకుండా ఉండే బ్రతుకు. అవునా? అవును. నేను ఎలా బ్రతకాలో దయచేసి చెప్పరు? నా మాటల్ని విశ్వసిస్తున్నావా నువ్వు? తప్పకుండా. వావ్ 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 బ్యూటిఫుల్. ఒక వృద్ధ స్త్రీ, ఒక బామ్మగారు అడుగుతున్నారనమాట మన రామ్తా మాస్టర్ని. అందుకు ఆయన సమాధానం ఇస్తున్నారు ఇలాగా. రామ్తా, అసలు నరకం అనేదే లేదని నేను అంటే, వృద్ధ స్త్రీ, ఉంది అనే అప్పటి వరకు అందరూ చెప్తున్నారు కదా. రామ్తా, నరకం లేదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. నరకం ఉందని ఇప్పటి వరకు ఎంత గట్టిగా నమ్మావో అంత బలంగా ఈ నరకం లేదు అనే మాటను విశ్వసించగలవా? వృద్ధ స్త్రీ, సరే, మీ మాటలను నమ్ముతాను రామ్తా. అయితే నరకం లేదని ఒప్పుకో. నిజంగానే నరకం అన్నది లేదు. నరకం అంటే ఏమిటో తెలుసా? యుద్ధాల రాజ్యంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ సమాధుల్ని నిర్మించడానికి తగినంత సొమ్ము లేని వాళ్ళు శవాలను తగిన లోతుల్లోని మట్టి గుంటలో పడేసి వదిలిపెట్టేసే వారు. నక్కలు, కుక్కలు ఆ శవాలు పీక్కు తినేవి. ఆ గుంటలను నరకం అని యూదులు అనేవారు. శరీరం చిన్నాభిన్నమవుతుంది కనుక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్ళరు అని అలాంటి చావులు నరకప్రాయాలు అని అనుకునేవారు. నరకం అనే మాటకు అర్థం సరిగ్గా ఇంతే. కానీ కాలక్రమంలో మత బోధకులు, పూజారులు ప్రోగై పాపాలు దండనలు అమలు జరిగే చోటగా ఆ మాటకు భాష్యాన్ని కల్పించారు. తమ గ్రంథాలను ఆ అర్థంతో అనువాదించుకున్నారు. వృద్ధ స్త్రీ, నేను ప్రతిరోజు బైబిల్ పఠిస్తాను. మరి ఆ గ్రంథం నరకాన్ని సమర్థిస్తుంది కదా.
రామ్త. బైబిల్ను రచించింది ఎవరు? రుద్రశ్రీ. ఎందరో రచయితలు. రామ్త. ఎవరు వాళ్ళు? మనుషులేనా? రుద్రశ్రీ. నాకు తెలియదు రామ్త. వాళ్ళందరూ మనుషులే. మీ భూమి అంతర్భాగంలో నేను వెదికాను. భూమి కేంద్రంలో జ్వలిస్తున్న అగ్ని సరస్సు కోసం వెతికి చూశాను. అలాంటిది ఏదీ భూతలం కింద లేదు. విశ్వపు అన్ని వైపుల్లోనూ అంచులంచులుగా వెళ్ళి ప్రాణుల్ని హింసించే స్థలం కోసం అన్వేషించాను. ఎక్కడా అలాంటి చోటు నాకు కనిపించలేదు. యముడి కోసం అన్ని చోట్ల గాలించాను. ఆయన కూడా ఎక్కడా లేడు. సర్వ ప్రదేశాలను గాలించి వెనక్కు తిరిగి వచ్చా. నాకు ఆ నరకము, ఆ యముడు, దాన్ని ఆయనను విశ్వసిస్తున్న వాళ్ళు హృదయాల్లోనే ఉన్నట్లు అర్థం. అంటే అలా ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ హృదయాల్లోనే ఉంది అని దానికి అర్థము. అంతేకాని ఎక్కడ యముడని కానీ నరకం అని కానీ లేదు అని చెప్తున్నారు మన మాస్టరు, రామ్త మాస్టరు. అయ్యింది. ఏ నరకము, ఏ యముడు ఎక్కడా లేడు. వావ్, ఎంత అద్భుతంగా చెప్తున్నారో. మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మన లోతుల్లో, మన హృదయంలో, మన అణువులో, మన పొరలలో మొత్తము మనలో నిండిపోయింది కదా. నరకాలు, యముడు, యమకింకర్లు, అగ్నిగుండాలు, నూనెలో వేసి కాల్చడాలని, అవన్నీ ఎప్పుడైతే మన లోపల, మన అంతరాల్లో ఉన్న మన నమ్మకాలన్నీ మొత్తం సంపూర్ణంగా శుభ్రంగా ఎప్పుడైతే తొలగించేస్తామో అప్పుడే మనకి స్వర్గము, అదే స్వర్గము. మనం ఎప్పుడైతే నింపుకుంటామో మనం అలాంటి ఆలోచనలతో అదే నరకం అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా చెప్తున్నారు మన రామ్త మాస్టరు. ఆయనకి, ఆ చైతన్యానికి, ఆ విశ్వ చైతన్యానికి, నా యొక్క సోయానికి పరమ గురువులు, పరమ గురుమండలి అందరూ ఇక్కడికి విచ్చేసి వాళ్ళ కాన్షియస్ని అందచేసినందుకు వాళ్ళందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానాన్ని మళ్ళీ ఇంకా విస్తారంగా తెలుసుకుందాం మరొక చాప్టర్లో. థ్యాంక్ యూ సో మచ్.